సిద్ధపరచండి. అనుమూసుకోండి. ప్రార్థన. జీవం కలిగిన దేవా, మీ పాదములకు స్తోత్రం. ఈరోజు తండ్రి, నీ బిడ్డల వాక్యానికి వినడానికి సిద్ధపడుచున్నారు. దయచేసి వారిని జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధాత్మ దేవుడా, నీ బిడ్డలకు విని గ్రహించి ఆశీర్వదింపబడే మంచి జ్ఞానం, తెలివి, వివేచన వారికి దయచేయండి. దేవా, నీ వాక్యము జుంటి తేనె తారల కంటే మధురమైంది. అది ఇప్పుడు మేము అన్వయించి అనుదినము మేము బ్రతుకున్నట్లు నీ వాక్యాన్ని బట్టి సరి చేసుకుని జీవించినట్లు దీవించమని నీ బిడ్డల వాక్యాన్ని వినడానికి సిద్ధపడుచుండగా నాయన వినగల చెవులు గ్రహించే మనసు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం బహు జాగ్రత్తగా వినండి, ఆశీర్వదింపబడండి. నేను ఇలా చెప్పే అంశం గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. చాలా మంది జీవితంలో కొన్ని మర్చిపోతారు. బైబిల్ ఏం చెప్తుందో చూడండి, చదవక. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. అయ్యా, నువ్వే స్థాయిలో ఉన్నా దేవుడికి ప్రాణం ఇచ్చిండు, మంచి ఆరోగ్యం ఇచ్చిండు, కుటుంబం, పిల్లలు, ఇల్లు అన్ని ఇచ్చిండు. ఆయన చేసిన ఉపకారం అంటే ఏంటిది? నేను దేన్ని మర్చిపోదని బైబిల్ చెప్తుంది. మళ్ళీ చదవక. నా ప్రాణమా యెహోవాను సన్నతించును, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకండి. ఒక్కసారి మీరు పరిశీలించుకోండి, ఎన్ని మర్చిపోయిండు. ఈ సంవత్సరం అంతా ఫుడ్ ఇచ్చిండు దేవుడు, అందరికి ఇచ్చిండు, నీళ్ళు ఇచ్చిండు, మంచి ఆరోగ్యం ఇచ్చిండు. ప్రతి తెగులు, శోధన, కీడు, ఆర్థికంగా అన్ని శోధనలకు వెళ్ళి తప్పించుకుంటూ దేవుడు మనల్ని సజీవులుగా మంచి మార్గంలో నడిపించాడు. అందుకే బైబిల్ ఏం చెప్తుంది? ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరవద్దు. ఎవరు మర్చింది మరి? గుడికి వచ్చేటోళ్ళు మర్చిందా? చూడండి, ప్రార్థన చేసుకుంటే మర్చిందా? మరవలేదా? ఆదివారం వస్తే ఎక్కడో ఫంక్షన్ అని పోతాంటుంది, మర్చిపోలేదా దేవుణ్ణి? ప్రార్థన ఉదయం లేవగానే చేసుకోమని వాక్యం చెప్తే ఉదయం లేచి ప్రార్థన చేస్తాను, మర్చిపోలేదా దేవుణ్ణి? నీ కష్టం వచ్చినప్పుడే దేవుడా దేవుడా అంటే ఎట్లా? నేను మీకు ఒక్కటే చెప్తున్నా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. కాబట్టి కృష్ణుడు దేవుని ప్రియులారా, దేవుడు ఏమి చేసిందంటే, నేను మీకు షార్ట్గా చెప్తాను. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు 10 మంది కుష్ఠరోగులు వచ్చిండ్రు. దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించమని. ఈ రోజుల్లో కుష్ఠరోగిని ఇళ్ళ ఉంచుకుంటాం. ఆ రోజుల్లో యేసుప్రభు ఉన్న కాలంలో కుష్ఠరోగము ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఊరి బయట ఉండాలి. ఆ ఊరి బయట ఉన్నప్పుడు యేసుప్రభు ఈ మార్గంలో పోతున్నారని విన్నప్పుడు అక్కడ ఆ రోడ్డుకు దూరంగా ఉండి, ఓ దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించు, మాకు ఈ కుష్ఠరోగం వచ్చిందని బాగా కేకలేసి పిలిచిండు. ఇటు రండి అని పిలిచిండు. పిలిచి మీరు ఊర్లోకి వెళ్ళండి, బయట ఎందుకున్నారు, ఊర్లోకి వెళ్ళి మీరు యాజకుడికి కనపరచుకోమని చెప్పిండు. వారు 10 మంది ఊళ్ళోకి వేసే చెప్పిండు కదా అని ఊళ్ళోకి అదే రోగంతో పోతంటే రోగం పోయింది. అంటే యేసు ప్రభువు నిజ దేవుడు కాదని ఎవరైతే అంటారో తెలుసుకొని ఆయన మాటలో పవర్ ఉన్నది. యేసు ప్రభు పేరు చెప్తేనే ఈ రోజు కూడా ఇప్పుడు కూడా ధైర్యాలు బతకలు వణుకుతాయి, అనేక రోగాలు పోతాయి. అందుకే నేను నా ప్రభుని నమ్ముకున్నా. దేవుని బిడ్డారా, ఎప్పుడు కూడా మనం ఆయన చేసిన ఉపకారాలు, మేళ్ళు మర్చిపోవద్దు. ఈ 10 మంది ఊర్లోకి పోతాను, కుష్ఠరోగం ఉన్నది, చూసుకుంటాను. పోతంటే నీ శుద్ధులైండు. శుద్ధులు కాగానే వాళ్ళకి ఎంత సంతోషం. రోగం అంతా పోతే సంతోషం కదా దేవుని బిడ్డలారా. అయితే ఒక్కడు మాత్రం, అనే నేను చక్కగా నేను మళ్ళీ యేసయ్య దగ్గరకు వద్దానని వచ్చి, ప్రభువా నేనైతే కుష్ఠరోగంతో ఉన్నా,
ఇప్పుడైతే నేను శుద్ధిని అయినయ్యా మీకు వందనాలని చెప్పాడు. ఇంకా 9 మంది రాలేదు, వాళ్ళు మర్చిపోయిండ్రు. ఈ సంఘం కూడా గట్లనే ఉన్నది. లేదా నోటి మాటలు బంద్ అయినప్పుడు, కళ్ళు తెరవనప్పుడు, నడవనప్పుడు తీసుకొని వచ్చిండ్రు. ఇక్కడ చెప్తారు, బాగైనాక మర్చిపోతారు. నేనేం చెప్తున్నా, నేనుగా చెప్పేది వాక్యం ఏం చెప్తుంది? ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. నోటి మాటలు లేనప్పుడు, చర్చి కట్టినప్పుడు అందరూ డాక్టర్లు పరీక్షలు చేసిన బాగుపడని మనుషులు ఇక్కడ బాగుపడలేదా? పక్షవాతం వచ్చినారు, ఎంతో మంది బాగుపడలేదా? నేను ప్రభువునని చెప్తున్నా, అందరూ మర్చిపోతున్నాం. 9 మంది ఎట్లా మర్చిపోయిందో అలాగే మర్చిపోతున్నారు. ప్రార్థన అంటే, దేవుని వాక్యం అంటే, ఆయన మాటలు వినడానికి తొందరగా రండి. అనేక దయ్యాలు వదిలిపోతున్నాయి యేసు నామంలో, అనేక స్వస్థతలు జరుగుతున్నాయి ఇక్కడ. ఎందుకు మీకు గట్టిగా చెప్తున్నానంటే, నేనైతే మర్చిపోను. ప్రాణం ఉన్నంత వరకు యేసు ప్రభు గురించి చెప్పడమే నా ఉద్దేశం. కానీ దేవుని బిడ్డలారా, మీకు కష్టమైన, బాధ అయిన, రోగమైన, శోధనైన, ఆయన చేసిన ఉపకారములలో, మేలులలో దేన్ని మర్చిపోకండి. మర్చిపోతే కృతజ్ఞత లేనివారు. నేను మీకు అంత ఎగ్జాంపుల్ చెప్పను, కానీ మా కుక్కకి ఇంత అన్నమితాలు రోజు ఉంటాయి. రోజు మా ఇంటికాడ ఉంటుంది, వేయకపోతే పోతుంది. దేవుడు మేలు చేస్తా అంటే మనం ఆయన ఎట్లా మర్చిపోతాం? మీరు ఇవాళ వాళ్ళు చేసిన మేలకు కృతజ్ఞత, దేవా నాకు మేలు చేసిన తండ్రి నీకు వందనాలని చెప్పాలి. అప్పుడు దేవుడు కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. చాలా మంది 9 మంది కుష్ఠరోగులు బాగుపడి మళ్ళీ యేసుప్రభుకి కనబడలేదు వాళ్ళు. యేసుప్రభు అప్పుడు అన్నాడు, 10 మంది వచ్చారు కదా, ఇంకో 9 ఎక్కడా అని అడిగింది. వాళ్ళు మర్చిపోయి చేశారు. గుడికి వచ్చే వాళ్ళు కూడా రోగం కొరకు వచ్చేవాళ్ళు కొంతమంది ఏమన్నా బట్టలు వచ్చారు, కొంతమంది ఏ రకంగా ఉన్నారండి. కనీసం మీ ఇంట్లో కానీ మీ హృదయంలో కానీ మర్చిపోకండి. వింటున్నా, ఎక్కడున్నా నువ్వు బెడ్ మీద లేవలేని స్థితిలో ఉన్నా, ఎస్ఐా నన్ను జ్ఞాపకం చేసుకో, నేను మర్చిపోతానని మీ మదిలో అనుకుంటే దేవుడు మీ పక్కనే ఉంటాడు, ఆశీర్వదిస్తాడు. అలా నేను చెప్పే అంశం అర్థమైందా? ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకండి. ఎంతో మంది ప్రభు నాకు ఇచ్చిన తలంతును బట్టి నేను మీకు రోజు చెప్తున్నా, ఎంతో దూరంలో ఉన్నా, నా రోజు ప్రేర్ చేస్తుంటే ఎన్నో ఫోన్లు వస్తున్నాయి. ఫోన్ ద్వారా ఎంతో మంది బాగా అవుతారు. ఆశ్చర్యం ఏమీ లేదు. ఆయన చేసిన మేలు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు గొప్పవి. దేవుడు ఉన్నాడు, లేడనేవాడు నిజంగా వచ్చి చూడొచ్చు. ప్రభునందు నేను మీకు తెలియజేస్తున్నా, బైబిల్ ఏం చెప్తుంది? ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకండి. దయచేసి మీరు మర్చిపోయే వాళ్ళు ఎవరున్నారో ఒకసారి మిమ్మల్ని మీరు చూసుకోండి. అయితే ఒక్క వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా. ఇర్మియా ఒక మాట చెప్తాడు. ఇర్మియా గ్రంథం తీసుకోండి, 2వ అధ్యాయం 32లో ఒక మాట చెప్తాడు ఇర్మియా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇర్మియా 2వ అధ్యాయం 32. కన్యక తన ఆభరణములు మరచిన, పెళ్లి కుమారి తన వడ్డాణములు మరచిన, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచి ఉన్నారు. చూడండి, నా ప్రజలు అని వాళ్ళ దేవుడు ఎంత ప్రేమించిండు మిమ్మల్ని. నా ప్రజలు నన్ను ఎన్ని దినాలు మర్చిండు? లెక్కలేనన్ని దినాలు మర్చిపోతారు. ఆదివారం అంటే సండే దేవుడు మనకి ఇచ్చిన ఆరాధన దినం. దీన్ని ఎట్లా ఆరాధించాలి? ఈ రోజే బిజీ, ఈ రోజే ఫంక్షన్, ఈ సండేనే అన్ని పెళ్లిళ్ళు, శుభకార్యాలు. దయచేసి పోకండి, దీవెనలు పోగొట్టుకోకండి. నా ప్రజలు, నేనంటే ఈ అన్నిటినేమో అనుకోవచ్చు. బైబిల్ ఏం చెప్తుంది? నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మర్చిన్నారు. ఇక్కడ ఇంకా మీరు వాక్యాన్ని లోతుగా తీసుకుంటే మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పిండు. మళ్ళీ చదవమ్మా. కన్యక తన ఆభరణములు మరచిన, పెళ్లి కుమారి తన వడ్డాణములు మరచిన. చూడండి, కన్యక తన ఆభరణాలు మర్చుతుందా? పెళ్లి కుమార్తె
పెళ్లికి ముస్తాబయ్యే అమ్మాయి తన ఉద్యానం మరుస్తుందా? ఎందుకు? పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి రెడీ అయిపోతుంది. ఇక ఉద్యానం పెట్టుకోవడం ఈ రోజుల్లో మామూలు అయిపోయింది. అవునా? పెళ్లి కుమార్తె తన ఉద్యానం మర్చునా? కన్యక తన ఆభరణాలను మర్చునా? కొంతమంది అయ్యగారు వాళ్ళకి ఏం భక్తో ఏందో కానీ పెళ్లికి గాజులొద్దు, పువ్వులొద్దు, మట్టిలొద్దు, ఏదొద్దు అంటారు. మరి ఇరవై ఎందుకు చెప్పింది ఇట్లా? ఉద్యానం పెట్టుకో ఉంటారు కదా పెళ్లి కుమార్తె అని. ఆ రోజు నుంచే సంప్రదాయం ఉందా లేదా? గాజులు తీసేయాలని కొంత బోధ. ఈ పయాలంకరణ కాదు దేవుడు చూసేది. ఎగ్జాంపుల్ కొరకు మనకు ఈ పెళ్లి కుమార్తెను దేవుడు తీసుకొని చూపించిండు. అవునా కాదా? జ్ఞానులు బంగారం యేసుప్రభుకు సమర్పించిందా లేదా? బంగారం వద్దు, నగలొద్దు, నాకు ఏదొద్దు అని ఇప్పటి కొంతమంది బోధ చేస్తారు. అవి తీసేసి ఇట్లా ఓపెన్ ఉంటే భక్తి అది కాదు. నిష్కలంకమైన భక్తి ఏదంటే ఆపదలో ఉన్న వారికి, దిక్కులేని వారిని పరామర్శించుట, వాళ్ళని ఆదరించుట అసలైన భక్తి. ఆకలిలో పిడికాడు అన్నం పెట్టుట భక్తి. నువ్వు గాజులు తీసేసి అవి ఉండడం అని భక్తి కాదని బైబిల్ చెప్తుంది. ఇక్కడ కన్యక తన ఆభరణాలను మర్చుతుందా? పెళ్లి కుమార్తె తన ఉద్యానం మర్చునా? ఆమె మరవదు. కానీ నా ప్రజలు ఎన్ని రోజులు మర్చిపోయిండ్రు? లెక్కలేనన్ని దినాలు నన్ను మర్చిపోయిండ్రు. ఇట్లా మర్చిపోయిన వారు మీరు ఎంతమంది ఉన్నారు చూడండి. మంచి మందిరం ఇచ్చిండు దేవుడు, ఆరాధించుకోవడానికి ఇచ్చిండు. ఈ స్థానికులో చెప్తాను, బుర్గురు అంటే రావకపోని ఎక్కడ చర్చి అక్కడికి వెళ్ళొచ్చు. కానీ అద్భుతాలకి ఇది మన ఊరు నిలయం. ప్రభునందు చెప్తున్నా కదా, ఇది చాలా నిలయం. కానీ ఇంత మంచి హీలింగ్స్, స్వస్థతలు జరుగుతుంటే ప్రార్థనకు వచ్చే వాళ్ళు ఎవరు? నోటి మాటలు బంద్ కాగానే తీసుకొచ్చి అక్కడ వేసి రా అన్న ఎమర్జెన్సీగా రా నన్ను తొందర పెట్టినందుకు. నేను చెప్తున్నా, దేవుని వాక్యము ఏం చెప్తుంది? ఈ ప్రజలు లెక్కలేనన్ని దినాలను మర్చిన్నారు. కాబట్టి మర్చిపోకండి. ఆదివారం వచ్చిందంటేనే సిద్ధంగా నా దేవుని దగ్గరికి పోవాలి, నేను నా ప్రభును దర్శించుకోవాలి, ప్రార్థించుకోవాలని ఆతృత. సండే నీకు ఎంత మంచి దగ్గర బంధువు అయినా, ఎంత ఎమర్జెన్సీ ఉన్నా కట్ చేయి. నేను ఇలా నా దేవునితో మాట్లాడుకునే పని ఉంటుంది. నీకు ఆయుష్ ఇచ్చేది దేవుడే కదా, నీ పని దేవించే దేవుడే కదా. విశ్రాంతి దినంను పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం తెచ్చుకో. కానీ ఈ ఆదివారం రోజు అన్ని పనులు పెట్టుకొని చాలా ఇబ్బంది పడద్దు ప్లీజ్. నేను చెప్తున్నా, మర్చిపోకండి. ఇక్కడ చాలా మంది మర్చిపోతారు. ఇంకా హోషేయ ఏం చెప్తాను చూడండి. హోషేయ గ్రంథం ఇండెక్స్ చూసుకుంటే మీకు జల్దీ తెలుస్తుంది. 4వ అధ్యాయం 6వ వచనం. హోషేయ హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6 ఏం చెప్తుండ్రు? 4వ అధ్యాయం 6వ వచనం. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యజమానవుడు కాకుండా నేను నిన్ను విసర్జించును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరిచితివి గనుక. ఏం మర్చిండు? దేవుని ధర్మశాస్త్రం మరుస్తాను. ధర్మశాస్త్రం అంటే బైబిల్. ఆ బైబిల్ ను నా ప్రజలు మర్చిపోతాను. ఇలా దేవుని వాక్యాన్ని మర్చిపోయే వాళ్ళు ఎవరు ఉన్నారు చూడండి. నా ప్రజలు ధర్మశాస్త్రాన్ని మరుస్తారు, లెక్కలేనని దినాలను మర్చిపోయిన దేవుడు ఒక్కవేళ మిమ్మల్ని ఏలు పెట్టి చూపిస్తే నీ పరిస్థితి ఏంటి? కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీరు మర్చిపోకండి. ఇంకా నేను కొంతమంది శిష్యుల దగ్గరికి కూడా తీసుకుపోతా. మత్తయి సువార్త 16వ అధ్యాయం 5వ వచనం చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 5వ వచనం ఒకసారి మీరు చూడండి. చూడండి, యేసు ప్రభు ఒకరోజు మీటింగ్లో ఉన్నాడు. మీటింగ్లో ఉన్నప్పుడు
యేసయ్య 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి పంచిచ్చాడు. అయితే ఒకసారి యేసు ప్రభుతో ఉన్న శిష్యులు ఎవరైనా రొట్టెలు తెచ్చిందేమో అనుకుంటే వీళ్ళు రొట్టెలు తెచ్చుంటే మర్చిపోయిండు. ఒక యువ దగ్గర చూడుకోండి, ఒక చిన్న పిల్లల దగ్గర 2 రొట్టెలు ఉన్నాయి. వాటిని పట్టుకొని దేవుడు ఆశీర్వదించి అనేకలకు ఇచ్చాడు. కానీ శిష్యులు లోక సంబంధంగా తినే ఆహారాన్ని కూడా మర్చిపోయింది. కానీ నేను మీకు చెప్తాను, వాక్యం మరొకండి. ప్రభుత్వాలు అంటే ఎంతమంది మర్చిపోతారు? ఇలా ప్రభుత్వాలు ఉన్నది అంటే నీకు బాధ్యత లేదా? ప్రభుత్వాలు చాలా ప్రాముఖ్యమైంది. దేవుని బిడ్డారా, నేను మీకు చెప్తున్నా, ఈ రొట్టెలు తిని రాత్రుల్లోకి తాగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటాను. ఈ బల్ల చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి మీరు తిన్నప్పుడు భూమి మీద ఆశీర్వదింపబడతారు, దీవింపబడతారు. కానీ రొట్టెలు తెచ్చుంటే మర్చిపోయిండు. ఈ మనము ప్రభుత్వాలలో రొట్టెలు ఇచ్చినప్పుడు ఇది నా శరీరం అని జ్ఞాపకం చేసుకోమని ఇస్తున్నాం. అవునా? మరి శిశువులు మర్చిపోయిండు. చాలా మంది ప్రభుత్వాలను దాన్ని కూడా మర్చిపోతుండ్రు. ఆచారాలన్నీ, దేవుడు చెప్పిన వాక్యాలన్నీ, పద్ధతులన్నీ, విశ్రాంతి దినాన్ని మర్చిపోతారు, ధర్మశాస్త్రాన్ని మర్చిపోతారు, లెక్కలేనన్ని దినాలు మర్చిపోతారు. మళ్ళా మనకు బాధలో కష్టాలు రాగానే అయ్యో నాయన, అయ్యో తండ్రి, అయ్యో అని మీరు మొరపెట్టినప్పుడు నేను నవ్వేదాను అంటాడు. ఆదివారం పెట్టుకుని నువ్వు కూలిపోతావా? దేవుడు నీకు రెస్ట్ ఇచ్చిండు. 6 రోజులు కష్టపడి 7వ రోజు నువ్వైనా, నీ దుక్కుటెద్దులైనా, నీ ఇంటివాడైనా, పనుడైనా ఎవరు చేయొద్దని మాకు నేర్పిస్తుంది. మన గవర్నమెంట్ కూడా మనకు సండే హాలిడే ఇవ్వలేదా? ఇచ్చిండు కదా. ఎందుకు ఇచ్చిండు? పిల్లల కాడ నుంచి. మీకు అది తెలియదా? దేవుని బిడ్డలారా, మర్చిపోకండి. ఆయన మర్చిపోతే చాలా కష్టం అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇంకా దానియేలు గ్రంథంలో చూస్తే 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. బైబిల్స్ ఉన్నవారు దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. రాజు నేను దాని మర్చిపోతిని గాని కలను దాని భావమును మీరు తెలియజేయని ఎడల మీరు తుత్తునీయులుగా చేయబడదు. చూడండి, ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న వచ్చింది. రాజుకు ఒక కల పడ్డది. నేను ఆ కళ మర్చిపోయినా, నాకు పడ్డ కళ ఏంటిదో చెప్పాలా, దాని భావం చెప్పాలా అంటాడు. ఒకవేళ కనుక మీరు చెప్పకపోతే తొత్తినీయగా ముక్కలు ముక్కలుగా చంపేసి తీసేస్తా అని చెప్తాడు. క్లియర్గా ఇప్పుడు నీకు పడ్డ కళ చెప్పాలి. దేవునిలో మరణం చాలా గొప్పది. ఏమైతుంది? ఇవాళ లాస్ వస్తే రేపు దేవుడు దీవిస్తే నువ్వు కోటీశ్వరుని అవుతావు. అన్నిట్లో దేవుడు దీవిస్తాడు. నా అప్పుల వాళ్ళు ఎవరిని మేము నమ్మివేస్తే మీ దోషములను బట్టి, మీరు మర్చిపోవడం బట్టే కదా మీకు ఈ బాధలు. ఏ స్థితిలో నా దేవుడిని దయచేసి మర్చిపోకండి. ఒకటి జ్ఞాపకం చేస్తా, యోబుకు చాలా కష్టాలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి. దేవుని మర్చిపోయిందా? ఒక్కరోజే కొడుకులు బిడ్డలు అందరూ చచ్చిపోయిండ్రు. ఆస్తంతా కూడా వేరే వాళ్ళు దోసుకపోయిండ్రు. ఒక్క బంధువుడు కూడా, ఒక్క ఫ్రెండ్ కూడా వచ్చి పరామర్శించి ఏ భక్తి మేము ఉన్నామనే ధైర్యం కూడా ఇవ్వలేరు. అయితే ఆయన భార్యలో సాతాను దూరం ఏమంటారు తెలుసా? ఏందయ్యా దేవుడు దేవుడు అంటావు, ఆస్తి బాయే, ఏం ప్రార్థన చేస్తావు? కానీ యోగుకు ఒక మంచి అలవాటు ఉన్నది. ఏంటి తెలుసా? ఆ ఉదయం లేచి తన పిల్లల కొరకు, తన కొరకు, తన మొత్తం కొరకు రోజు ప్రార్థన చేసేవాడు. అంత ప్రార్థన చేస్తే ఆయన భార్య ఏమంటుంది తెలుసా? ఏంటి దేవుడు దేవుడు అని ఇంతగానం చేస్తున్నావు, ఆస్తి బాయ, బిడ్డలు బాయ, ఇల్లంతా కూడా ఇట్లనే వచ్చిండ్రు కొడుకులు బిడ్డలు. మనమైతే ఏమంటాం? దేవుడు లేడు, ఏం లేడు, యేసుప్రభు దేవుడే కదా అంటాం. అనమా? నీకు ఇద్దరేమో దేవుడు అంటావు, వేయకపోతే కాదంటావు. జీవితంలో అంతేకాదు, ఏమొచ్చింది తెలుసా? అరికాలు మొదలుకొని తల వరకు కురుపులు, గడ్డలు, పుండ్లు అన్ని. కూర్చోలేడు, నిల్చోలేడు, పండుకోలేడు. ఆయన బాధ మామూలుగా లేదు.
అయితే ఆయన భార్య వచ్చి ఈ బాధ ఎక్కువ ఉన్నదంటే ఇంకా భార్య సూదులు కూర్చున్నట్టు మాట్లాడుతుంది. ఏం దేవుడు? దేవుడు అట. ఏం ప్రార్థన? దేవుని విడిచి మరణంగా అంటుంది. చేసుకున్న భార్య భర్తను సావు అని చెప్తాంది. అంటే ఆయన ఒక్కటే అన్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. దేవుని వలన మేలే కానీ కీడు అనుభవిస్తేంది. యెహోవా ఇచ్చింది, యెహోవా తీసుకున్నాడు. మీరు ఒకటి చదువుకున్న వాళ్ళు, పెద్దవాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా అన్న మాట గమనించండి. మనకు ఆస్తులు ఉండొచ్చు, పొలాలు ఉండొచ్చు, బంగాలు ఉండొచ్చు, డబ్బులు బాగుండొచ్చు అకౌంట్లలో. సత్తే నీతో ఏమవుతాయి? ఏమవుతాయి సత్తే? నీతో వచ్చేటి నీ పాపాలు, నీ పుణ్యాలే. కొన్నేళ్ళ దగ్గరికి దేవతతో చెప్పింది, కొన్నేళ్ళు నీ ప్రార్థన, నీ ధర్మకార్యంలో దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వచ్చినాయి. నువ్వు ఈ భూమి మీద చేసే మంచి పనులే జ్ఞాపకార్థంగా పోతాయి. నువ్వు దేవుని మందిరంలో ఇవాళ బాధతో ఉండొచ్చు, కష్టంతో ఉండొచ్చు. దేవుని కొరకు ఒక మంచి పని చేసినప్పుడు అక్కడ జ్ఞాపకార్థంగా ఉంటాయి. కాబట్టి కొన్నేళ్ళు నువ్వు నీ ప్రార్థన, నీ ధర్మకార్యంలో దేవుని సన్నిధికి వచ్చినావని చెప్పింది. నా కొన్నేళ్ళు అలాగే అనుకుంటా పాటలు పాడిందా? ఆయన చేసిన క్రియలు లేని విశ్వాసం వృతం. ఆయన ధర్మకార్యాలు కూడా చేసిండు, ఆయన ప్రార్థన చేసిండు. అవన్నీ దేవుని సన్నిధిపోయినాయి. ఈరోజు నువ్వు మర్చిపోతున్నావు, వాక్యం చదువుట్లో మర్చిపోతున్నావు, ప్రార్థన చేసుట్లో మర్చిపోతున్నావు, గుడికి రావడంలో మర్చిపోతున్నావు. ఈ సంవత్సరం అంతా దేవుడు నిన్ను, నీ పిల్లలను, నీ భర్తను, నీ కుటుంబాన్ని అందరినీ కాపాడితే దేవుడు అంటే రాకపోతే ఎట్లా? ఇంకా నేను ఒక్కటి చెప్తాను, మీకు అస్సలు మర్మం తెలియదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నరకం అనేది ముందున్నది, మళ్ళా పరలోకం ముందున్నది. అందులో పోవడానికి ఇప్పుడు వేరే దేశానికి పోవడానికి పాస్పోర్ట్ వీసాలు మనకు ఉండాలి. ఆ కంట్రీ దాటిపోవాలంటే మరి అక్కడికి పోవాలంటే బిడ్డ నీకేమున్నది? రక్షణ లేకపోతే వ్యర్థం. ఏసే దేవుడు అని ఖచ్చితంగా చెప్తున్నా. ఎందుకంటే నేను ప్రభునది చెప్తున్నా. నేను ఇక్కడి నుంచి విదేశాలకు ఫోన్లో ప్రార్థన చేసిన బాగా అయితే వేరే అవుట్ ఆఫ్ కూడా చెప్తున్నా. అందరి నా దగ్గర ఉన్నదో తెలుసు. రోజు ఎందుకు చెప్తున్నానంటే మన ప్రభు సజీవుడు, ఆయనను మర్చిపోకండి. వింటున్నా? నాకు వచ్చే ఫోన్స్ దగ్గర పెట్టుకొని చూస్తే ఇప్పుడు ఈ క్షణం ఇంకా చచ్చిపోతారు. అలాంటి కేసులన్నీ ప్రభు నామం బట్టి ప్రార్థించగానే బతుకుతాను. ఎందుకు చెప్తున్నా మీకు అంటే, మీకు మర్చిపోవద్దు దేవుని వాక్యం అని చెప్తున్నా. ఆయనకి మహిమ, ఘనత, ప్రభావాలు కలగాలి. వింటున్నా? ఆ తీయాలని చెప్పే అంశం ఏంది? ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకండి. అయితే ఇక్కడ రాజు నాకు కలబడ్డది. ఎట్లా పడ్డదో నేను మర్చిపోయినా. రాజే మర్చిపోయిండు. దాని భావం చెప్పాలి, కళ చెప్పాలని అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే, లేకపోతే చంపేస్తా అని చెప్తాడు రాజు. ఎంత కష్టం చూడండి. దేవుని మర్మం తెలిసినాక రాజులను, రాజ్యాలను కూడా కదిలించవచ్చు. భయం ఏం లేదు. చిన్నదానికి మీరు కృంగిపోవద్దు. రాజులను, రాజ్యాలను ఇట్లా తికమక కదిలించవచ్చు. దానియేలు పోయిండు, అయ్యా మాకు కొద్దిగా టైమింగ్, మీరు ఇంత శీఘ్రంగా చెప్పి చంపేస్తానండి ఎక్కడిది, నేను ప్రార్థన చేసుకుంటా, నాకు అవకాశం అని చెప్పిండు. షడ్రక్ వీళ్ళు పోయి దానియేలు ఇట్లా పోయి ముగ్గురు ప్రార్థన చేసుకున్నారు. ఆ రాత్రి దేవుడు రాజు పడ్డ కలంతా చూపించి దేవుడు తొందరగా, దాని భావం ఏంటంటే తొందరగా ఆ రాజ్యం నుండి చేతులకు వెళ్ళి తీసేస్తాడు అని చెప్పాడు. కరెక్ట్గా రాజు మెసులుతలేడు. అయ్యా మీకు కలిక పడ్డది, దాని భావం కూడా ఇది, అతి త్వరలో రాజ్యాన్ని నీ మీదకి వెళ్ళి తీసేస్తాడు, నీ చేతులకి వెళ్ళి తీసేస్తాడు అని చెప్పే వరకు దానియేలు చాలా దేవుల్లో ఉండి ఆ కళను, భావాన్ని చెప్పే శక్తిమంతుడైన క్రైస్తవులైన మీరు అతనికి పడ్డ కళ, రాజు పడ్డ కళ చెప్పిండ్రు. చిన్న రోగాలు పోకపోతే ప్రార్థన చేయరు. ప్రార్థన చేసుట్లో మర్చిపోతాను, వాక్యం చదువుట్లో మర్చిపోతాను. వాక్యం ఎంత తెలుసా?
ఇది నా జీవపు ఎంతో మధురం, తేనె కంటే జుంటి తేనె దారుల కంటే మధురమైంది. బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగిస్తుంది. ఈ లోకంలో నీకేదున్నా లేకపోయినా రోజు బైబిల్ చదువు, నీ గుండె నిండా నెమ్మది ఉంటుంది. ఆయన వాక్యం, ఆయన ధర్మశాస్త్రం నెమ్మదిగా ఉంటుంది. ఇలా మన పనులు రాకపోయినా, మన ఆస్తి పోయినా, మనకు రోగం ఎక్కువైనా ఏం చేయలేం కదా. అయ్యా నీ చిత్తం అని యోగులాగా మొరపెడితే బాగుంటుంది. మర్చిపోతారా? 9 మంది కుష్ఠరోగులు మర్చిపోయిండ్రు, రొట్టెలు తేవడానికి శిష్యులు మర్చిపోయిండ్రు, ఇంకా ఈ రాజుబండ కళలో రాజే మర్చిపోయిండు. ఇప్పుడు నేను మర్చిపోయి నేను చెప్పమంటే ఎవరు చెప్తారు? అది నేనే మర్చిపోతే. రాజులంటే రాజు దాచుకుంటే దెబ్బల పొదువా? ఏదైనా సాధించగలడు, అధికారం ఉన్నది కదా. అయినా దానియేలు శక్తివంతుడు, ప్రాంతంలో ప్రభుతో సహవాసం, రాజానికి పడ్డ కలిదని ఈజీగా చెప్పేసిండు. వెంటనే రాజు కామ్గా అయిపోయింది. దేవుని బిడ్డారా, యెహోవాకు అసాధ్యమైంది ఏదీ లేదు, అన్నీ సాధ్యమే. దేవుడు మరుగు మాటలను మర్మాలను బయలుపరిచేవాడు. మీరు ప్రార్థనకి ఎంత లేటుగా వచ్చినా ఆయన మిమ్మల్ని చూస్తాడు. ఇంకా ఇశ్రాయేలీయులు ఏం చేశారు తెలుసా? దేవుడు ఇశ్రాయేలీయులను నడిపిస్తాడు ఈ లోకంలో. దేవుడు ఏం చెప్పినాడంటే, మోషే ఈ ప్రజలను పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుపో అన్నాడు. ఆ దేశానికి నడిపించుకొని ఫరో దగ్గర ఆ దేశంలోకి వెళ్ళి పాలు తేనెలు ప్రవహించే దేశానికి పోతున్నప్పుడు ఈ ప్రజలు ఏం చేస్తుంది తెలుసా? అయ్యా ఆకలి అవుతుంది, ఈ ఎక్కడికో మమ్మల్ని తీసుకుపోతాను, మేము అక్కడున్నా ఏదో తిందుమా అని మోస మీద సనుక్కుంటాను. సనుక్కుంటే దేవా నీ బిడ్డలు సనుక్కుంటారు, వాళ్ళకి ఆకలి అవుతుంది అంటే వండకుండానే పరలోకం నుంచి మన్నాహారం కురిపించింది దేవుడు. అప్పుడు వండలేదు, ఎవరికి దోసినంత వాళ్ళు సాటిస్ఫైగా తిన్నారు, తృప్తిగా తిన్నారు. మళ్ళా ఆ తినడమే కాదు, మళ్ళీ ఏమంటారు తెలుసా మోసతోటి? మేము అక్కడ ఉన్నప్పుడైతే మటన్ చికెన్ బాగా తినేవాళ్ళం, ఈ అరణ్యంలోకి వెళ్ళి ఇట్లా నడిపిస్తున్నావు, మాకు మటన్ లేదా చికెన్ లేదా బ్రతుకులో ఏంది, మా పిల్లలు నీళ్ళలు తప్పించుకోవాలి, ఆకలి తప్పులతో ఉంటారు అనగానే దేవుడా ఈ బిడ్డలకు మటన్ కావాలి ఎట్లా అని అంటే తూర్పు గారిని రప్పింపజేసి ప్రతి ఒక్కడిని మన కోడి పిల్లలంతా కన్నులు వచ్చి వాలిపోతున్నాయి. మీరు ఇష్టంనంతా కట్ చేసుకొని తినండి, ఇష్టం ప్రతి ఒక్కరు కావాల్సినంత తిన్నాక నీళ్ళు కావాలి, అది ఒక్కరిద్దరికి కాదు, మనకు ఒక్క బోరొత్తే 100 మందిని తాగుతాం. 6 లక్షల జనాంగం తాగాల నీళ్ళు. వీళ్ళ ఇశ్రాయేలు గురించి చెప్తున్నా, మీకు గమనించండి. 6 లక్షల మంది అయ్యా మాకు నీళ్ళు లేవు, మనం ఇప్పుడైతే మనకు వాటర్ లేకపోతే ఎవరినో ఏదో నిన్న సర్పంచ్ పైన మాకెందుకు ఇవ్వవు నీళ్ళని గొడవ పెట్టుకుంటాం. మోసతోటి 6 లక్షల జనాంగం తిరగబడే వరకు మోస ఏం చేసింది తెలుసా? మొర పెట్టుకుంటాడు దేవునికి, దేవా ఈ జనాంగానికి వాటర్ కావాలి. ఎట్లా ప్రభు అంటే, మోసే నువ్వెందుకు మొర పెడుతున్నావు? నీ చేతిలో ఉన్నది ఏంటిది? కర్ర, ఇట్లా బండను కొట్టు అనగానే ఇట్లా కొట్టగానే బండ నుంచి 6 లక్షల జనాంగం తాగే ఉబ్బికే నీళ్ళు వచ్చినాయి. నీ జీవితం మారదా? నిన్ను దేవుడు ముట్టడా? రోగం వచ్చింది, బాధ వచ్చింది, ఎందుకు? ఒక్క గంట సేపు ప్రభుతో మాట్లాడు, ప్రభు అందరి ప్రార్థన ఖచ్చితంగా వింటాడు. మీరు ప్రార్థనలో దిగజారిపోయిండ్రు, వాక్యంలో దిగజారిపోయిండ్రు, విశ్వాసంలో దిగజారిపోయిండ్రు. నేను మీకు ఒక్కటే చెప్తున్నా దేవుని బిడ్డారా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకండి. దయచేసి మీరు మర్చిపోతే మీరు ఏం బ్లెస్సింగ్స్ పొందలేరు. లెక్క పెట్టుకుని సంవత్సరం అంతా భోజనం ఇచ్చిండు, నీళ్ళు ఇచ్చిండు, మంచి వెదర్ వాతావరణం ఇచ్చిండు. ఎన్నో భయంకరమైన తుఫాన్లు వచ్చినా మీరేమైనా కొట్టుకోవేలా? ఒకవేళ దేవుడు ఎంత సురక్షితంగా కాపాడాడు. అన్నిట్లా ఆయన చేసిన ఉపకారాలు మేలులను ఒకసారి తలంచుకోండి. అయితే ఇక్కడ బాగానే ఉంది. మళ్ళీ ఇశ్రాయేలు కాడికి వస్తున్నా, మన్న ఆహారం కురిపించిండు, తిన్నారు, పూరీలను ఇచ్చిండు, బాగా తిన్నారు, వాటర్ కూడా తాగిండ్రు. కానీ వీళ్ళు ఏం చేసిండ్రు తెలుసా? మళ్ళా
దేవుణ్ణి మర్చిపోయి ఒక దూడను విగ్రహం చేసుకొని అక్కడ పెట్టి పూజిస్తాను. అబ్బా, దేవునికి చాలా కోపం వచ్చింది. ఆహారం కావాలంటే ఆహారం ఇస్తే, నీళ్లు కావాలంటే నీళ్ళు ఇస్తే, మటన్ కావాలంటే మటన్ ఇస్తే, వీళ్ళ ప్రయాణంలో వీళ్ళ బట్టలు తిరగలేదు, వీళ్ళ కాళ్ళు వాయలేదు, ఇంత మంచిగా నేను వీళ్ళని ఇస్తే ఒక దూడను పెట్టుకొని ఇదే మా దేవుడు అని దాని చుట్టూ ఎగురుతాను, స్తుతిస్తాను. క్రైస్తవులు అనేవాళ్ళు సెమీ క్రిస్మస్, మెగా క్రిస్మస్, స్త్రీల క్రిస్మస్, ఎన్ని క్రిస్మస్లు ఉంటాయండి? రకరకాల క్రిస్మస్లు చేస్తాను. ఆరాధన అక్కడికి పోవాలా లేదా? క్రీస్తు పుట్టింది ఒకటి, వేరు వేరు వీళ్ళని డివైడ్ చేస్తాను. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధిస్తూ వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. ఏం చెప్పడం కాదు, ఇది రిటర్న్ ద బైబిల్. బైబిల్లో ఈ విషయాలు రాయబడి ఉన్నవి తెలుసా? నేను మీకు చెప్తున్నా, దేవుని మీరు ఎలా ఆరాధించాలంటే హృదయంలో దేవుడా నా ప్రార్థన విను. అన్న దేవాలయానికి పోయి ఎట్లా చేసింది? దేవుడా నాకు ఒక్క మగ పిల్లలంతా ఇచ్చాయి, ఒక్క మగ పిల్లలంతా ఇచ్చాయి అని కన్నీరు వచ్చింది. ఆ దేవుడు కన్నీళ్ళని చూసిండు, ఆమె ప్రార్థన విన్నాడు, విని ఒక మంచి కుమారుని ఇచ్చిండు. నీకు ఇయ్యడా? ఆమె మర్చిపోయిందా? ఆమె ఎట్లొచ్చింది తెలుసా? కొడుకుని ఎత్తుకొని తూమేడు పిండి పట్టుకొని కోడదూడని పట్టుకొని నేను యెహోవాకు నేను అర్పిస్తా. ఆమె మర్చిపోయిందా? మనం మర్చిపోతున్నాం. నేను మీకు మళ్ళీ చెప్తున్నా, నోటి మాటలు లేనోళ్ళు ఎంతో మంది బాగైంది. ఇక్కడ పెరాలసిస్ వచ్చిన వాళ్ళు ఎంతో మంది బాగైండ్రు. ఆయనకి మహిమ. నేనేదో పెద్దాన్ని కాదు, అందరం ఒక్కటే. కానీ మీరు ప్రార్థనలో ఉండాలి, మర్చిపోవద్దు. పిచ్చోళ్ళు కోడైతే ఒంగోలు నుంచి పిచ్చోళ్ళు కట్టుకొస్తే అన్న నేను మనకి వేడి వేసి ఇంట్లోనే పెట్టినాం. 18 రోజులు ఉంచుకొని మన పిచ్చంతా పోయింది. మామూలు కాదు, తలుపులో ఎదిరిపోయేటోడు వాడు. ఎందుకు మీకు చెప్తున్నానంటే, అంత భయంకరమైన సిచ్యువేషన్లు వస్తే ఇవాళ మర్చిపోతుంది, దేవుణ్ణి విడిచిపోతాను. ఎందుకు ప్రేయర్కి వచ్చేటప్పుడు గిరిలో వస్తారా? దేవుని బిడ్డారా, నేను మీకు ఒకటే చెప్తున్నా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. మర్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీరే గుర్తు చేసుకోండి ప్లీజ్. దేవుని మర్చిపోకండి. అదే హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 14 వచనం చూడండి. హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 14 చూడండి మళ్ళీ ఒకసారి. తొందరగా బైబిల్స్ బాగా చదవడం తెలుసు. చూడండి, చాలా మంది ఏం చేసిండ్రు? సృష్టికర్తను మర్చిపోతాను. ఇంట్లో ఒక దేవుని పెట్టుకుంటాను, ఇదే మనిషి పెట్టుకున్న దేవుడు అయితే నేను కూడా ముక్కుతా. చెప్పండి, వాళ్ళు ఏం చేస్తున్నారు? సృష్టికర్తను మర్చిపోయి ఇళ్లలో బొమ్మలు పెట్టుకునే పూజిస్తున్నారు. తమ సృష్టికర్త అయిన దేవుడిని మర్చిపోతాను. నువ్వు తల్లి కడుపులో ఉన్నప్పుడు ఈ బొక్కలు ఇటు ఆ లోపలు అవయాలు, హార్ట్, ఇవన్నీ ఎట్లా చేసిండు? ఎవరు చేసిండు? ఒకసారి నువ్వు కలుగజేసిన విధం చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నది. ఇంకొకటి, స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను మరిచినా గాని నేను మిమ్మల్ని మరువను. ఏం భయపడదు? ఇది ఒక వాగ్దానం మనకు. రోగంలో ఉన్నవా? దేవుడు నేను మరవడు. బాధలో ఉన్నవా? మరవడు. ఇంకా కన్నీటిలో ఉన్నవా? ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నావా? ఒక్క వాక్యం నేను మిమ్మల్ని ప్రభు దగ్గర తీసుకుపోతాను. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను మర్చునేమో కానీ నేను మిమ్మల్ని మరవను. నాది చేతుల్లో చెప్పుకొని ఉన్నాను. రోగం వస్తేంది, లాస్ అయితేంది, ఏమైతుంది? ఈ సంవత్సరం పోతుంది. నెక్స్ట్ ఇయర్ దేవుడు చాలా బ్లెస్సింగ్స్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇయర్ 2 రోజులు ఉన్నది, ఇంకా 4 days. అవును కదా? నెక్స్ట్ ఇయర్ నీళ్ళే కావచ్చు, ఆశీర్వాదింపబడవచ్చు. ఎందుకు భయం? ఈరోజు నేను మీకు చెప్పేది ఏంటంటే, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవద్దు. 9 మంది బాగుపడ్డారు. 10 మంది బాగుపడితే 9 మంది మర్చిపోయిన కుష్ఠరోగులు. వాళ్ళు
రోగం ఉన్నప్పుడు ఎంత ప్రజలు వేసాను. ఓ దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, నీకు దండం పెడితే నా కుష్ఠరోగం బాగా చేయమన్నారు. పోనీ యాజకుని కనపరచుకోమనగానే వాళ్ళు పోతంటేనే రోగం అంతా పోయింది. అంతట్లే ఉంటుంది హీలింగ్ అంటే. దేవుడు ఇట్లా మారిస్తే ఇమ్మీడియట్లీ చేంజ్ అవుతుంది. ఇమ్మీడియట్లీ నీ బ్రతికే మారుతుంది. అసలు లోతైన మనం తెలుసుకోవాలి. వాళ్ళు పోతంటేనే మారిండు, బాగుపడ్డారు. ఒక్కడు మాత్రం అబ్బా నేను ఎస్ఐ దగ్గర పోతాను, నేను బాగుపడ్డానని వచ్చి దేవుని పొందనాలు చెప్పిండు. ఇక్కడికి వచ్చేటోళ్ళు ఒక్కరిని పోలిన వాళ్ళే. ఎంతో లక్షల మంది బాగా నా 35 ఏళ్ళ సర్వీస్ లో. మొన్న మేము కొద్దిగా టూర్కీగా ఎంతమంది బాగా ఉంటారంటే చాలా అన్కాన్షియస్ లో ఉన్న వాళ్ళు ఎంతో మంది వచ్చిండ్రు కార్లు జీబుల్లాలు వేసుకొని. కానీ మేము బాగా అయిన అతి తక్కువ, ఒక్కరు మాత్రమే వస్తారు ఇంటికి. 10 మంది 9 మంది బాగా అవుతారు కదా, అందరు రారు. చేసిన మేలు మర్చిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎన్నో దయ్యాలు వదిలినాయి, ఎన్నో రకరకాల వ్యాధులు పోయినాయి. కాబట్టి కృష్ణ ప్రియులారా, నేను మీకు ఒక్కటి చెప్తున్నా, సృష్టికర్తనే మర్చిపోయిన ఇశ్రాయేలీలు సృష్టికర్తను మర్చిపోయి ఒక దూడను పెట్టుకొని దాని చుట్టూ ఎగురుకుంటా ఇదే మా దేవుడు అంటే దేవుని కోపం రాదా? వచ్చేది చేసిండు తెలుసా, అక్కడ భూకంపం చేసిండు. ఆ భూమి ఇట్లా నేలలు పాసి అందరంగా ముందు వచ్చింది. దేవుని ఉగ్రతకు దయచేసి బలి కాకండి. నేను షార్ట్ గా చూపిస్తున్నా. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. దీనికి ఉదాహరణ కూడా ఒకటి చెప్పిన. పెళ్లి కుమార్తె తన ఒడ్డాల మరుస్తుందా? కన్యక తన ఆభరణాలను మర్చునా? వారు మా కన్యక పెళ్లి కుమార్తె మరవదు, కానీ మీరు లెక్కలేనన్ని దినాలు నన్ను మర్చిన్నారు. ప్రార్థన మరవకండి, బైబిల్ చదవడం మరవకండి. రోజు దేవునితో మాట్లాడడం చాలా బాగుంటది. ఆ సన్నిహిత సంబంధం మీరు కనుక ఇక నుంచి మీరు అలవాటు చేసుకుంటే మీ యొక్క ప్రవర్తనలో, మీ కుటుంబంలో, మీ జీవితంలో చాలా ఆశీర్వాదకరంగా ఉంటాం. బాధలు వచ్చినా, మరణం వచ్చినా, రోగం వచ్చినా దేవునితో సావాసం చేయడం చాలా గొప్ప విషయం. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీకు మరీ జ్ఞాపకం చేస్తున్నా, దేవుని మర్చిపోకండి. ఆయన అనుదినము ఆరాధించి దేవుని బిడ్డలుగా మీరు ఈ భూమి మీద ఆశీర్వాదింపబడాలని ఆశిస్తూ క్లుప్తంగా ముగిస్తున్నా. దేవుడి మీద దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న దేవా, ఈ కొద్ది మాటలను మీరు ఆశీర్వదించండి. ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడినారు, మీకు వందనాలు తండ్రి. కూడి వచ్చిన బిడ్డలను మీ శక్తితో, మీ ఆత్మతో నింపండి ప్రభువా. ప్రత్యేకంగా నాయన ఈ దీనుణ్ణి దయచేసి మర్చిపోకమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి ప్రభువా, రాజుపడ్డ కళ దాని భావాన్ని దానికు చెప్పే శక్తినిచ్చినావు. కానీ ప్రభువా, మాకైతే అనేక మర్మాలు మీ వాక్యంలో నుంచి బోధించమని ప్రార్థిస్తున్నాం. రోజు మీతో గడిపే క్షణాలను దయచేయండి. నీ బిడ్డలు ఎంతో ప్రయాసపడి మార్గంలో నుంచి క్షేమంగా నడిపించినావు. తిరిగి వారి గృహంలో చేరు వరకు మీ సన్నిధి ఉంచండి. ఈ సంవత్సరం అంతా కాపాడినందుకు స్తోత్రాలు. ప్రత్యేకంగా దేవా, ఇదిగో నాయన, ఈరోజు ఈ వాక్యం ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో ఉంచండి. వారు ఎప్పుడు మిమ్మల్ని మరవకుండా అనుదినము మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా వారిని మీ రక్షణలో ఉంచమని యేసు నామములో ఎంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.